తప్పుంది, అలాగే పోలీస్ శాఖ తప్పుంది, సంజయ్ థియేటర్ తప్పుంది, ఆడియన్స్ తప్పు కూడా ఉంది. అందరి తప్పు ఉండి జరిగిన ప్రమాదం అది. అంతేగాని మీరు అన్ని మానేసి ఒక్క వ్యక్తి మీద రుద్దేసి అతన్నే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఊరేస్తారన్న విధంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడటం అన్ని పక్కన పెట్టి ఎంఐఎం కాంగ్రెస్ కుమ్మక్కయ్యి అది అక్కడ జోడి కనబడుతుంది. అక్కడ ఎంఐఎం కాంగ్రెస్ ఎంఐఎం ఎత్తడం ఏంటి, ఇది గంట సేపు మాట్లాడటం ఏంటి? బిజినెస్ రూల్స్ అండి. ఎవరన్నా వీక్ష చూడండి, తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ బిజినెస్ రూల్స్ బుక్ ఆన్లైన్ లో చూడండి. దీనిలో సెక్షన్ 65 ఉంటుంది. సెక్షన్ 65 మోషన్ ఫర్ అడ్జార్న్మెంట్ ఆన్ ఎ డెఫినెట్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. పబ్లిక్ ఇంపార్టెన్స్ మీద ఏ అంశాలు మేము మాట్లాడాలంటే సెక్షన్ 65(7) లో రాసింది. ఏం రాసింది? ద మోషన్ షుడ్ నాట్ డీల్ విత్ ఎనీ మ్యాటర్ విచ్ ఈస్ అండర్ ఎడ్యుకేషన్ బై ఎ కోర్ట్ ఆఫ్ లా హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా. దేశంలో ఏ భాగంలోనూ కోర్టులో లేని అంశాల మీద మాత్రమే మాట్లాడాలి అని ఉంటే, కోర్టులో ఉండి విచారణ స్వయంగా మీరే చేస్తుంది హోంమంత్రిగా, మీరు చేసే విచారణలోనే మీరే జడ్జిమెంట్ కూడా ఇచ్చేసి ఎవరి నిందితులో తేల్చేసి ఎవరు వాళ్ళు చేశారో మొత్తం రుద్దేసి ఇంకా జస్ట్ పనిష్మెంట్ ఇవ్వడానికి జస్ట్ ఆగారు. ఆయనకు వదిలితే జడ్జి కోర్టులు కాదు జడ్జే పనిష్మెంట్ ఇవ్వాలని అక్కర్లేదు సార్, ముఖ్యమంత్రి కూడా ఇవ్వచ్చు సార్ ఎవరు చెప్పుంటే చెప్పేసేవాడు. ఆర్టీసీ క్లాసులో ఊరేసేయండి, అతన్ని ఉరిశిక్ష చేశారని చెప్పేసేవాడు. ఇది కరెక్టా అసలు? ఇది కరెక్టా? ఒక మ్యాటర్ కోర్టులో ఉంటే ఈ రకంగా మీరు అసెంబ్లీలో మాట్లాడి ఇన్వెస్టిగేషన్ ఈ రోజు పిలిచారు అల్లు అర్జున్ గారిని, పవన్ గారిని చక్కెరపల్లి పోలీస్ స్టేషన్ కి పోలీసులు పిలిచారు. ఓకే, బెయిల్ లో కూడా ఉంది, మీరు విచారణ సహకరించాలి, ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ చెయ్యండి అని కూడా బెయిల్ కూడా ఉంది. వెళ్తారు అల్లు అర్జున్ గారు, వెళ్ళాలని కూడా నేను చెప్తున్నాను, కోరుకుంటూ వెళ్ళాలి. ఆయన వెళ్తారండి, ఆయన డినై చేసే లా అబైడింగ్ సిటిజనే, డినై చేసే వ్యక్తి ఏం కాదు. ఆయన వెళ్తాడు, హాజరవుతాడు, వాళ్ళు అడిగిన ఏదో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాడు, వస్తాడు. ఆయన పారిపోడు కదా. కాదు సార్, నేను అడుగుతున్నదే సార్, మీ బాస్ బిగ్ బాస్ ఒక విషయాన్ని తేల్చేసి నిందితులు ఎవరో చెప్పేసినాక ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎందుకు సార్? దేనికి సార్? ఛార్జ్ షీట్ ఫైల్ చేసే డైరెక్ట్ గా. మీ బిగ్ బాస్ చెప్పిన దానికి వ్యతిరేకంగా మీ ఏసీపీ డీజీపీ చేస్తారా ఏదన్నా? అవును, మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చేసిన తప్పే, ఎందుకంటే మా పర్మిషన్ అడిగారు, మేము ఇచ్చాము, ఎందుకంటే మా ఆ పర్మిషన్ అడగలేదని చెప్పేసి మేము హైకోర్టులో చెప్పేది జడ్జిమెంట్ ఉంది, హైకోర్టులో చెప్పాము, జడ్జి శ్రీదేవి గారు మమ్మల్ని చివాట్లు పెట్టారు, వారు మా రిమాండ్ రిపోర్ట్ ఇదిగో ఇక్కడ రాశారు, రిమాండ్ రిపోర్ట్, మా రిమాండ్ రిపోర్ట్ తెప్పించుకున్నారు, వీళ్ళు జడ్జి గారు స్థూలంగా చదివారు. ఇట్ ఈస్ అపారెంట్ దట్ Sanjay Theatre 17 management addressed a letter on 2/12/2024 to ACP and sought permission. He has given ACP has given affected seal and endorsement, and also film production unit addressed a letter on 4/12/2024 and sought permission to screening of premiere show with all safety precautions. రెండు లెటర్లు December 2, December 4. December 4 ఏంటి? ప్రీమియర్ షో చేసుకొని అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తో మేము ఇస్తామని ప్రభుత్వం ఇచ్చినటువంటి లెటరు. దాని ఆధారంగా కదా అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చింది, ఇంటర్మ్ బెయిల్, 4 వారాల పాటు బెయిల్. అంటే పోలీస్ వైఫల్యాన్ని జడ్జి గారు చెప్తుంది. ఇప్పుడు మీ డీజీపీ గారు మీ ఏసీపీ గారు రాస్తారా? ఏమండి మేము అలా కాదు, మళ్ళీ వేరే వెర్షన్ రాసుకొచ్చి అలా కాదు, మాకు 2వ తారీఖు ఇచ్చారు, 3వ తారీఖు డినై చేసాం, 4వ తారీఖు మా సంతకం కాదు, ఇవన్నీ మా తప్పులే రాస్తారండి వాళ్ళు? అలా రాసే వాళ్ళైతే కోర్టులో ఎందుకు చెప్పలేదు? అయింది 4వ తారీఖు జరిగింది సార్, December 4 జరిగింది సార్, December 13 కోర్టుకు వెళ్ళింది సార్, 10 రోజుల టైం ఉంది సార్. 10 రోజుల టైంలో మీకు డాక్యుమెంటేషన్ లేదా మీ దగ్గర? పోలీస్ శాఖ దగ్గర డాక్యుమెంటేషన్ లేదా? ఎందుకు మా విషయం మీరు హైకోర్టులో చెప్పలేదు? ఈ రోజు 10 రోజుల తర్వాత వచ్చి 3వ తారీఖు మేము చెప్పాము, చెప్పనప్పుడు పర్మిషన్ ఇవ్వనప్పటికీ వచ్చారు. సరే సార్, పర్మిషన్ ఇవ్వనప్పటికీ వచ్చారు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అతన్ని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో? ఎందుకు వచ్చావయ్యా నువ్వు? మేము పర్మిషన్ లేకుండా మా బీజేపీ వాళ్ళు ధర్నాలు చేస్తే మీరు వెంటనే పట్టుకొని జైల్లో పంపుతారా? తర్వాత స్టేషన్ పేరులో ఏదో ఇచ్చి వదులుతారు. అలాంటి పర్మిషన్ లేకుండా వచ్చిన అల్లు అర్జున్ని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? ఎందుకు గేట్ పోలీసులు దగ్గర గేట్లు ఓపెన్ చేశారు? విజువల్స్ పోలీసులు రిలీజ్ చేసిన విజువల్స్ లోనే ఉంది. పోలీసులే దగ్గర గేట్లు ఓపెన్ చేశారు. వై డిడ్ యూ ఓపెన్ ది గేట్? ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్? పోలీసులు రెస్పాన్సిబుల్ కాదా? మీరు గేట్ ఎందుకు ఓపెన్ చేశారు? అరెస్ట్ చేసి ఇంటికి ఎందుకు పంపించలేదు? సామాజిక రూలు అల్లు అర్జున్ రూలా? ఇప్పుడు మాట్లాడతారు అందరూ సామాజిక చట్టం లేదు, అల్లు అర్జున్కు చట్టం లేదు, సినిమా వాళ్ళు అయితే ఏంటి? సినిమాలో పెద్ద టోపులా. నేను అడుగుతున్నా సార్ ముఖ్యమంత్రి గారిని, సినిమా పరిశ్రమ మీద ఎందుకు మీకు అంత చిన్న చూపు? సినిమా పరిశ్రమని మద్రాస్ నుంచి బతిమాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ కి తీసుకొచ్చింది ఎవరు?
మీ కాంగ్రెస్ పార్టీ నేతలు కాదా? మరి చెన్నారెడ్డి గారు కాదా? మరి చెన్నారెడ్డి గారు తీసుకొచ్చారు సార్. మరి చెన్నారెడ్డి గారు జిల్లా తీసుకొచ్చారు. పరిషత్ వల్ల ఉపాధి ఉంటుంది, ఎన్ని ఉంటుందని తీసుకొస్తే ఈ రోజు నాకు అక్కడ చెప్పండి, అక్కడ వెళ్ళిపోతారు, ఎక్కడికో ఆంధ్రప్రదేశ్కో, ముంబైకో, కేరళకి వెళ్ళిపోతారు. అందుకే అంత చిన్న చూపు ఏంటి, అంత ఏకభావం ఏంటి? సామాజిక శివపార్వతి గారు చెప్పారు పలానా శ్రీకాకుళం జిల్లాలో బోర్డు వేయించారని. ఎవరు? సినీ పరిశ్రమే కదా, దాతృత్వమే కదా. అది దాతృత్వమే లేదు సినీ పరిశ్రమలు ఎలా అంటారు మీరు? ఎన్ని సైక్లోన్స్ వచ్చాయి, ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చాయి, ఎంతమంది సహకరించారు, జోలి పట్టి కూడా తిరిగారు, ఎన్ని మర్చిపోయారు రేవంత్ రెడ్డి గారు. ఇది దురదృష్టకరం అండి. రైట్. ఒక మాట వైసీపీ సుజాత గారు మాట్లాడతారు. సుజాత గారు, ఇండస్ట్రీతో పెట్టుకొని గోక్కుంటే ఏమైందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంతగా మిగిలిన వాళ్ళు ఎవరికి తెలియదు. అయినా కూడా అక్కడి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారంటూ మీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ ఏంటంటే అట్లీస్ట్ ఆయన ఇంట్లో పిలిచి దుకాణం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళందరినీ పెరేడ్ చేయించారు, అందరు ఇలా చేతులు కట్టుకొని దండవండి అన్నారు, తర్వాత భోజనాలు పెట్టారు, పంపించారు. అక్కడితో ఆగిపోయింది. ఇది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఇండస్ట్రీ ఫ్రైటన్ అయిపోయే పరిస్థితి, ఆంధ్రప్రదేశ్కి రావాలి అనే ఆలోచన కూడా వచ్చేసిన పరిస్థితి. అండ్ అన్నింటికి మించి ఏంటంటే మీతో అంటకాగినందుకే అల్లు అర్జున్కి దరిద్రం పట్టిందనే మాట బయట వినిపిస్తుంది. నమస్తే అండి, వినిపిస్తోందా? వినిపిస్తోందండి. ఓకే, నమస్తే అండి, శుభోదయం. మనము ఏంటంటే ఈ యొక్క సొసైటీ